నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం. సుడులైనా వ్యధలైనా ఏవీ కావు శాశ్వతం. ఒక జీవితానికి జీవిత నడవడికకి సంబంధించిన ఒక నిదర్శనం. ఈ పాట ఆమె వ్యక్తిగతానికి సంబంధించింది, ఆమె వ్యధకి సంబంధించింది. ఒక స్త్రీ జీవితాన్ని ఎన్ని మలుపులు తిరిగినా నిలదొక్కుంటూ నిలబెట్టుకుంటూ వెళ్ళడానికి నిదర్శనం మాధవి రావూరి గారు. ఆవిడ జీవితంలో ఆవిడ అభిరుచికి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా జీవితాన్ని ఎలా మలుచుకుంటూ వచ్చారు, ఎలా నిలబెట్టుకుంటూ వచ్చారు అని మహిళలకు ఒక స్ఫూర్తివంతమైన ఆదర్శాన్ని అందించాలనేదే ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం. మాధవి గారు నమస్కారం. నమస్కారం అండి. ఏ మహిళకు కూడానండి ఒక కెరీర్ని ఎంచుకున్నప్పుడు అలా సులువుగా వెళ్ళదు, నదిలాగానే మలుపులు తిరుగుతూ వెళ్తూ ఉంటుంది జీవితం. మీ జీవితంలో మీరు ఒక సింగర్గా మీ అభిరుచికి అనుగుణంగా జీవితాన్ని ఎంచుకోవడం ఎప్పుడు మొదలైంది? అదే చిన్నప్పటి నుంచి మాది మ్యూజికల్ ఫ్యామిలీ అండి. పాటలు అవన్నీ నడుస్తూనే ఉండేవి ఇంట్లో. మా అక్కయ్య కూడా సింగర్, తెలుసు కదా మీకు. తర్వాత ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అదన్నీ ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడు పాటలు వింటూ ఉండడం వల్ల ఒక మ్యూజిక్ అనేది ఒకటి వచ్చింది. అంటే మీ నాన్నగారు సంగీత దర్శకులు, అక్కయ్య సురేఖామూర్తి గారు లలిత సంగీతానికి సంబంధించినంత వరకు చాలా ప్రముఖమైన గాయని తను. అండ్ విజయలక్ష్మి శర్మ గారు మీ పిన్ని గారు. అవును, ఓకేనండి. సో వీళ్ళందరూ కూడా ప్రముఖంగా అందరికీ పరిచయమైన ఒక అవకాశాలు వాళ్ళకి అందిన మీరు ఇంకా ఒక మట్టిలో మాణిక్యంగా ఎందుకు మిగిలిపోయారు? ఎందుకంటే మీ స్వరం చాలా సుస్వరంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ ఆగింది మీ అడుగు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా నేను సింగర్ని అని నేను ఎప్పుడు అనుకోలేదండి. అంటే నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని అంటే మామూలుగా చాలా లైట్ గోయింగ్, ఏది ఒకటి సీరియస్గా తీసుకోవడం లైఫ్ని అనేది ఉండేది కాదు నాకు ఫస్ట్ నుంచి కూడా. అటు చదువు ఇవన్నీ ఏంటంటే ఎప్పుడూ ఒక యావరేజ్ స్టూడెంట్గానే ఉన్నాను నేను చదువులో కూడా. చదువులో యావరేజ్, ఒక బీకామ్ ఆనర్స్ డిగ్రీ ఒకటైతే ఉంది. బట్ ఏం చెయ్యాలి అన్నది నాకు ఎప్పుడు ఒక ఎయిమ్ అంటూ నాకు ఉండేది కాదు. ఎప్పుడు ఆ ఫ్లోలోనే ఉండేదాన్ని. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు? మేము 5 పిల్లలం అండి. మా అమ్మ వాళ్ళకి, అమ్మ నాన్నకి 5, నాకు ఒక తమ్ముడు, 4 అక్క చెల్లెళ్ళం. ఎవరెవరైనా మిగిలిన అక్కలు ఏం చేస్తున్నారు? సురేఖ తెలుసు. పెద్ద అక్కయ్య అమ్మ దగ్గర ఉంటుంది. తర్వాత మా తమ్ముడు కృష్ణ గొల్లపూడి, తర్వాత మా చెల్లెలు మాధురి. మీరు కొన్ని సినిమా పాటలు పాడారు, ట్రాక్స్ కూడా పాడారు కదా. సో ఈ వైపు సినిమా ఇండస్ట్రీ వైపు ఎప్పుడు పడింది మీ అడుగు? సినిమా ఇండస్ట్రీ దాకా నేను తర్వాత చెప్తాను. ముందర ఎలా అంటే మాకు బేస్ అనేది రేడియో స్టేషన్, ఆల్ ఇండియా రేడియో. మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్గా ఉండేవాళ్ళు. సో అట్లా అసలు ఒక రేడియోలో ఒక ఎంట్రీ అంటే మనకు అసలు ఆ రేడియోలో పాడచ్చు, బాలానందం, బాల వినోదం ఇవన్నీ ఉండేవి కదా చిన్నప్పుడు. మా పిన్ని తీసుకెళ్తూ ఉండేది మమ్మల్ని. మా అక్కయ్యతో పాటు ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళేదాన్ని. సో ఏంటంటే వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక అటెన్షన్ వస్తుంది కదా సింగర్స్కి. సో ఆ అటెన్షన్ ఇష్టం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. వెదర్ ఐఎమ్ సింగింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ నాకు తెలియదు, కానీ ఇదేదో బాగుంది, అందరూ వచ్చి మాట్లాడుతున్నారు మా పిన్నితో, మా నాన్నగారితో. మా నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా అసలు సింగర్స్ అందరూ మా ఇంటికి వచ్చి ప్రాక్టీస్లు చేయడం. ఒక దూరదర్శన్లో షూటింగ్ ఉంది పాట అని అంటే అందరూ వచ్చి మమ్మల్ని ఒక విఐపి క్యాండిడేట్లలా చూసి బాగుండేదండి. ఇది ఉండేదన్నమాట ఇప్పుడు. ఆ తర్వాత దానిలో మనకి ఆడిషన్స్, లైట్ మ్యూజిక్ ఆడిషన్స్ ఉండేవి. ఒక ఏజ్ దాటిన తర్వాత ఆడిషన్స్ పెట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్ అవ్వడం, ఆ తర్వాత బి హై ఆర్టిస్ట్ అవ్వడం, అట్లా అనమాట. ఒక్కొక్క మెట్టు అలా రేడియోలో చదువుకుంటూనే. చదువు పక్కన అది ఉంటూ ఉండేది. కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ ఇవన్నీ చేస్తూనే ఉండేదాన్ని పక్కన. అది చేసుకుంటూ ఇది పార్ట్ టైం అనమాట. పార్ట్ టైం అంటే ఇది ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వ్యాపకంగా, ఒక వ్యాపకం లాగా. అమ్మగారు కూడా పాడేవారా?
మా అమ్మ చాలా మంచి సింగర్ అండి. మా నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే మా అమ్మ హిడెన్ టాలెంట్. మా అమ్మ ఏంటంటే ఎంతసేపు తను సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఏజీస్ ఆఫీస్లో. సో తను మంచి సింగర్ మా అమ్మ. వాళ్ళిద్దరిది బందరు, మా అమ్మ నాన్నది ఇద్దరి బందరు. సో వాళ్ళు అలా లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో మా అమ్మ కూడా పాడేది, బట్ ప్రోగ్రామ్స్ ఇచ్చేది కాదు మా అమ్మ. ఓన్లీ ఇదైతే ఉండేది. మా పిన్ని గారు పాడేవారు బాగా, తను ప్రోగ్రామ్స్ చేసేది. అవును, ఆవిడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవారు. మా పిన్ని చాలా ఫేమస్ అసలు. అంటే ఎప్పుడైనా కూడా ఒక ఫీల్డ్లో ఒక రకమైన మిత్ ఉంటుందండి. అంటే వీళ్ళకి వెనక వైపున బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే వీళ్ళకి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి అని చెప్తాను. ఓ రకంగా చెప్పాలి అంటే మాధవికి చుట్టూ అవకాశాలు చాలా, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మీ నాన్నగారు కంపోజ్ చేసిన పాట ఏదండి? నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, సుడులైనా వ్యధలైనా ఏవి కావు శాశ్వతం, ఏవి కావు శాశ్వతం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, చిగురాకుల కొసల నుండి జారిపడే మంచుల నిలకడగా నిలిచేన కాలం తుది అంచున, మూడు నాళ్ళ మజిలీలో జీ బ్రతుకొక సత్రం, మూడు నాళ్ళ మజిలీలో ఈ బ్రతుకొక సత్రం, తెలుసున్నా తెలుసుకోరు ఏమిటి చిత్రం, తెలుసున్నా తెలుసుకోరు ఏమిటి చిత్రం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, మలుపులెన్నో తిరుగుతుంది నడిచినంతసేపు, తెలిసి ఉన్న గమ్యానికి గమనమెంతసేపు, నిలిచుండవు కలకాలం కలత కన్నీళ్ళు, నిలిచుండవు కలకాలం కలత కన్నీళ్ళు, నిజం తెలుసుకోని బ్రతుకు ఇంకా ఎన్నాళ్ళు, నిజం తెలుసుకోని బ్రతుకు ఇంకా ఎన్నాళ్ళు, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం, సుడులైనా వ్యధలైనా ఏవి కావు శాశ్వతం, నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం. జీవితాన్ని ప్రతిబింబించే ఈ పాట మీకు ఎంతవరకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది? చాలా ఇన్స్పైరింగ్ సాంగ్ అండి ఇది, ఓలేటి పార్వతీశ్వరం గారి రచన. అసలు ఆ పాట వింటే ప్రతి ఒక్కళ్ళు ఈ సాంగ్ విని ఇన్స్పైర్ అవ్వాలనిపిస్తుంది. అంటే ఒకసారి పడ్డాము అంటే ఆ రెట్టించిన ఉత్సాహంతో మనం మళ్ళీ నిలదొక్కునే పాట ఇది. ఈ పాటలో ఉన్నట్టుగా ఏ కష్టం ఎన్నో రోజులు ఉండదు, అది ఫస్ట్ నేను అలా పాజిటివ్గా తీసుకుంటే. ఏ కష్టం కూడా ఎన్నో రోజులు ఉండదు, మనం దాన్ని దాటేస్తాం. అది దాటిన తర్వాత విపరీతమైన బలంతో మళ్ళీ తిరిగి వస్తాం. అంటే ఒక దెబ్బ తగిలితే దెబ్బ తగ్గిన తర్వాత ఆ ఉత్సాహం ఉంటుంది, అబ్బా ఇప్పుడు నొప్పి లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో
ముందుకు సాగుతాం అనమాట. నెక్స్ట్ అడుగు ఎట్లా వేస్తామంటే ఇంకొంచెం హుషారుగా వేస్తాం. మీరేమన్నారు, నాకు అందరిని చూసినప్పుడు ఆ అటెన్షన్ అనేది నాకు చాలా నచ్చింది అన్నప్పుడు ఒక పోటీతత్వం వస్తుంది. అక్కతో పాటుగా నేను కూడా అంతే స్థాయిలో నేను అంటే నేను కంపేర్ చేసుకోను. కంపారిజన్ లేకపోయినా దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుంటాను. కానీ అవకాశాల కోసం ప్రయత్నించలేదా మీరు? అవకాశాలు అంటే ఇప్పుడు పాడుతా తీయగా దానికి ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను. నేను సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ షూటింగ్ చేయాల్సింది, బట్ అనివార్య కారణాల వల్ల, అంటే అది ఏమన్నా అనుకోండి మీరు, అంటే ఆ కారణం వల్ల నేను పాడలేకపోయాను. జీవితం అదే మరి జీవితం అంటే మనం బాధపడక్కర్లేదు. అంటే ఆ రోజు అలా రాసి పెట్టుంది. ఆ షూటింగ్లో నేను పాడాల్సిన రాత లేదు అనుకుందాం, అది మిస్ అయింది. అది మిస్ అవ్వడం వల్ల పూర్తిగా నేను అంటే ఒకప్పుడు చాలా బిజీ సింగర్గా ఉన్నదాన్ని ఆ పాడుతా తీగల పాడి ఉంటే గనక చాలా మంచి పేరు వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి సింగర్, హైదరాబాద్లో ఉన్న ప్రముఖ సింగర్స్ అందరూ కూడా ఆ స్టేజ్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. మీ జీవితం అక్కడే మలుపు తిరిగింది అంటారు? అక్కడ పెద్ద మలుపు, అది పెద్ద దెబ్బ, అది ఏమన్నా అనుకోండి. నేను పాడలేదు కదా, అది పాడలేకపోయాను. మనిషికి ఒక మలుపు దగ్గర దెబ్బ తగిలినప్పుడు అండి సాధారణంగా కుంగిపోవటం జరుగుతుంది, లేదా ఆగిపోవడం జరుగుతుంది. సో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు ఆ సందర్భంలో? మోటివేషన్ ఏం లేదండి, మనం బతకాలిగా. మనం బతకాలి అంటే ఏదో ఒకటి చేయాలి పని. సో నేను చదువుకున్నాను, బీకామ్ ఆనర్స్ చేశాను, పాటలు పాడడం వచ్చు. బట్ ఏంటి, నేను అసలు ఏం కెరియర్ తీసుకోవాలన్నది నాకు అంత క్లారిటీ లేదు. నేను ఎప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే మనిషినండి. నేనేంటంటే నాకు సింగింగ్ అంటే ఇష్టం, ప్రాణం. నాకు కొన్ని పాటలు వింటే ఎవరికి తెలియకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క పాటకి పిచ్చగా డ్యాన్సులు ఇంట్లో ఉన్నప్పుడు, బయట కాదు, బట్ ఇంట్లో ఫుల్ జోష్లో ఉంటాను. అలాగే పాటకి ఐ ఎంజాయ్ ఈచ్ సాంగ్. బట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, మనకి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అంటే మనం నీతిగా మనం ఒక మంచి దోవలో ఉండి మన అమ్మ నాన్నకి మన ఫ్యామిలీకి చెడు పేరు రాకుండా మనం ఎంత బాగా మనం జీవన భృతి అంటారా, దాన్ని ఏమంటారు, మన అది ఎలా సంపాదించుకోవాలి అన్నది నాకు ఏమైపోయిందంటే దాన్ని ఏమంటే సర్వైవల్ వల్లనే నేను. అంటే మీరు చెప్పే మాటలను బట్టి మీ జీవితంలో చాలా పెద్ద దెబ్బే తగిలింది. అయితే ఆ సమయంలో అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు ఉండింది మీకు? అసలు వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేను. అంటే ఎవరికైనా జరుగుతాయండి, ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, మా తమ్ముడు, మా అక్కయ్యలు, మా చెల్లెళ్ళు, అందరి ఫ్యామిలీ మొత్తం చాలా బాగా చూసుకున్నారు. నేను మళ్ళీ దోవలో వచ్చాను. అంటే మ్యూజిక్ మిమ్మల్ని మోటివేట్ చేసిందా, లేకపోతే ఎలా? ఇక్కడ ఒక దెబ్బ తగిలిన మోటివేషన్ అంటే సర్వైవల్ అన్నా కదా, సర్వైవల్ కోసం డబ్బులు ఎలా వస్తాయి అంటే నేను చెప్తాను. మనకి ఇక్కడ మ్యూజిక్ ఫీల్డ్లో నేను ఎలా వచ్చానంటే, అంటే సినిమా సైడ్ ఎలా వచ్చానంటే, హేమంత్ గారు అని ఒక ఇన్ఛార్జ్. సో ఆయన నాకు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవారు. మామూలు ఈ ఆర్కెస్ట్రా షోస్ బిజీగా ఉండేదాన్ని అని చెప్పా కదా. సో ఆయన రికార్డింగ్స్, అమ్మ నువ్వు కోరస్లు పాడు, తప్పే ఉంది, నువ్వు మంచి సింగర్ అని అందరికీ తెలుసు, బట్ కోరస్లు పాడితే నీకు డబ్బులు కూడా రోజు వస్తాయి, మీకు కాల్ షీట్ రోజు నువ్వు బిజీగా ఉండొచ్చు అని చెప్తే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏముంది ఇప్పుడు నాకేం పేరు కావాలని నేను ఎప్పుడు అనుకోలే. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఉండేది ఆ క్రేజ్, ఒక అటెన్షన్ ఉండాలి ఇవన్నీ. బట్ మనం కొంచెం పెద్దవాళ్ళమై ఒక రెస్పాన్సిబుల్గా ఉండే టైంలో మనకి డబ్బులు ఇంపార్టెంట్ అవుతాయి. ఆ టైంలో నేను కోరస్ తీసుకున్నాను. ఏంటంటే నాకు అక్కడ నేను ఉద్యోగం చేస్తే నేను చేశాను. ఆర్కేఎస్ మోటార్స్ అని అక్కడ సేల్స్ మేనేజర్గా చేసేదాన్ని, కార్లు అమ్మేదాన్ని. కాకుండా పెన్నార్ ప్యాటర్సన్ అని అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేశాను. ఆ డబ్బులు మనకు సరిపోయేవి కాదండి. అంటే ఒక డీసెంట్ లైఫ్ మనం బిల్డప్ చేయాలి, మన ఫ్యూచర్కి, మన పిల్లలకి కానీ చేయాలి అంటే మనకి డబ్బులు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ రెస్పెక్ట్ ప్లస్ డబ్బులు రెండూ ఇంపార్టెంట్.
సో నేను కోరస్లు పాడడంలో తప్పేం లేదండి, చాలా మంచి మంచి సింగర్స్ అప్పట్లో. ప్రొఫెషన్ అండి, తప్పు అనే మాట ఏ వృత్తికి ఉండదు, ఏ పనికి ఉండదండి. అవును, గౌరవంగా చేసుకునే ఏ పనికి కూడా అది తప్పు అనే మాట అసలు వర్తించదు. అవును, ఎవరిని మోసం చేయనంత వరకు, ఎవరి జీవితాన్ని లాగేసుకున్నంత వరకు ఏ తప్పు కాదు. కానీ మీరు మీ లైఫ్ను ఒక స్ట్రగుల్ నుంచి ఒడ్డున వేసుకోవాలనుకునే ఒక ప్రయత్నంలో, మీరు చేసిన ప్రయత్నాల్లో మీకు అభిరుచిని వదులుకోకుండా ముందుకెళ్ళారు చూసారా? అవును. సో ఎలా అవకాశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి? అవకాశాలు అంటే అవే వచ్చాయండి. అంటే నేను కోరస్ అయితే మాకు ఆల్మోస్ట్ నేను పాడిన రోజుల్లో ప్రతిరోజు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాను నేను. ఎవరెవరు? నేను అప్పట్లో ఏంటి కోటి గారు, రాజు గారు, కోటి గారు, ఆర్పి గారు, చక్రి గారు, తర్వాత దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఏ రాజ్ కుమార్, కీరవాణి గారు, కీరవాణి గారి దగ్గర కూడా నేను పాడాను కోరస్లు అవి. అంటే నేను యూ నేమ్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఇళయరాజా గారు తప్ప హారిస్ జయరాజ్ గారి దగ్గర కూడా పాడాను, అందరి దగ్గర పాడాను. సో ఐ వాజ్ రియలీ బిజీ దట్ వే, బిజీగా ఉన్నాను. ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చింది. ఒక 10 years అసలు మనం పాటల్లోనే కోరస్లు కానీ ట్రాక్, ఆ మ్యూజిక్కి సంబంధించిన పని ఏదున్నా నేను చేసేదాన్ని. సాయంత్రం ప్రోగ్రాంలకు వెళ్ళిపోయేదాన్ని, పొద్దున్న రికార్డింగ్లకు వెళ్ళేదాన్ని. అలా అంటే ఏంటంటే అండి, నేను డబ్బు వెనకాలే పడ్డాను ఒక రకంగా చెప్పాలంటే. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. నా అంటే అప్పుడు నేను చేశాను అలా. సో దానివల్ల నేను ఒక సోలో సింగర్గా నేను వెళ్ళాలి, నాకు పేరు రావాలి అని నేను ఎప్పుడు నాకు అది తట్టేది కాదు, తట్టలే. ఏంటంటే బిజీగా ఉండడం వల్ల. ఎందుకంటే మీ చేతిలో అవకాశాలు ఎలా ఉన్నాయంటే, అయితే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, లేదు అని అంటే దూరదర్శన్లో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, జనరల్గా రికమెండేషన్స్ దాంట్లో. లేదు అని అంటే మీ అక్కయ్య ద్వారా ఒక మంచి సింగర్గా షోస్లో కన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మనకి అదేమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. మా ఇంట్లో అందరికీ నేను చెప్తున్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అంటే అలా అని ఇండివిజువాలిటీ, అది సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువాలిటీ, మన కాళ్ళ మీద మనం నుంచోవాలి. ఏంటండి ఇంకోళ్ళు చెప్తే మనకు వచ్చేది ఏంటండి? అది మా ఫ్యామిలీలో ఎవరికి అట్లా లేదు. సో ఏంటంటే సినీ ఇండస్ట్రీ అనేది విమెన్కి త్వరగా ఒక మంచి గౌరవమైన వెల్కమ్ చెప్పే లేదు అనేది 20 ఏళ్ల క్రితానికి సంబంధించినంత వరకు ఒక పెద్ద అపోహ. అండ్ జనాలు కూడా సరిగా సజావుగా చూసే దృష్టికోణం కాదు అది. సో అలాంటి టైంలో కనీసం డబ్బు కోసం మీరు ట్రాక్ పాడుతున్నారు అనే మాటైనా కూడా అది రకంగా మీ అభిరుచిని చేసుకోవడం ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకున్నాను. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ట్రాక్ పాడడానికి వెళ్తే? యాండి ఎప్పుడైనా మా మ్యూజిక్ ఫీల్డ్లో పర్ఫెక్ట్ అంటే నువ్వు వచ్చి పాట నేర్పించేవాళ్ళు, ఇన్ఛార్జ్లు ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా, మన హెల్పర్స్, వాళ్ళు నేర్పించేవాళ్ళు, మేము పాడుకునేవాళ్ళం. మాకు ఇంకా అంతకు మించి పని తెలియదు. మా పని మేము చూసుకునే వాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఓన్లీ థింగ్, నువ్వు కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి నువ్వు చెప్పిన పని, నువ్వు చెప్పిన పాట చెప్పినట్టుగా పాడితే మన జోలికి ఎవరు రారు. ఎందుకంటే దట్టు ఏంటంటే మనం మనిషిని బట్టి కూడా ఉంటారండి వాళ్ళు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మీరు ఇష్టమైన పాట అంటే ఏది పాడతారు? నేను ఎప్పుడు ఇందాక పాడిన పాట నేను తలుచుకుంటానండి. కాకపోతే పాటలు జనరల్గా అంటే నాకు సుశీల గారి వాయిస్లో పాటలు చాలా ఇష్టం. తర్వాత జిక్కీ గారి వాయిస్ నాకు ఎందుకో ఓల్డ్ సింగర్, పాత తరం వాళ్ళ సింగర్స్వి చాలా ఇష్టం పాటలు. సో పాడుకుంటాను, ఎప్పుడన్నా హుషారైన పాటలు పాడతాను. అది సుశీలమ్మ గారితో ఏ పాట పాడతారు నాకు? అదే ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని, ఎవరు నేర్పేరమ్మ ఈ
కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు కొలువైతివా దేవి నా కోసము కొలువైతివా దేవి నా కోసము తులసి తులసి దయా పూర్ణ కలసి మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి మొల్లలివి నన్నేలు నా స్వామికి ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మరెమ్మకు ఎంత తొందరలే హరి పూజకు పొద్దు పొడవక ముందే పూలిమ్మ. ట్రాక్ కోసం అని చెప్పని వెళ్తారు కదా మాధవి గారు. అవునండి. అంటే అసలు ట్రాక్ సిస్టమ్ ఎలా ఉంటుంది జనరల్గా? ఎక్కువగా నేను మ్యూజిక్ డైరెక్టర్ వాసురావు గారికి వర్క్ చేసేదానండి. చాలా మటుకు గురువుగారు ఆయన చాలా నేర్పించారు నాకు మ్యూజిక్లో, అంటే ఎట్లా వర్క్ చేయాలి అన్నది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఆయన కంపోజ్ చేసినప్పుడు నేను సిట్టింగ్స్కి వెళ్ళేదాన్ని. ఆయనకి నేను చాలా అంటే నేను ప్రియ శిష్యురాలు అంటారు కదా, అలా పాపం బాగా ప్రతి రికార్డింగ్కి నన్ను పిలిచేవాళ్ళు. సో పాట కంపోజ్ చేసిన తర్వాత అంటే మన ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఒక సింగర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంపోజ్ చేయాలి మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో ఇప్పుడు ఫీమేల్ సింగర్ అని అంటే వాళ్ళకి పాట కంపోజ్ చేసేటప్పుడు మేల్ వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫీమేల్ సింగర్ అసిస్టెంట్గా పెట్టుకుంటారు. సో అలా ఫీమేల్ అసిస్టెంట్గా నేను ఉండేదాన్ని వాసురావు గారికి. సో పాట కంపోజ్ చేసినప్పుడు పాట మొత్తం లైన్ బై లైన్ కంపోజ్ చేసినప్పుడు నేను రికార్డ్ చేసుకోవడం, మళ్ళీ నేను నేర్చుకోవడం, మొత్తం పాట అంతా నేర్చుకున్నాక రికార్డింగ్ పెట్టుకునేవాడు. ఫీడింగ్ అంతా ఏది కీబోర్డ్ ఫీడింగ్ అంతా అయిన తర్వాత పాడిచ్చేవారు అనమాట. సో అలా చాలా వర్క్ చేశానండి ఆయనకి. వాసురావు గారు అంటే సాలూరు రాజేశ్వరరావు గారు. అవునండి కదా. అవును. ఒక దిగ్గజం. అబ్బో మామూలుగా కాదు. అంటే రాజేశ్వరరావు గారు అని అంటే ఒక మ్యూజికల్ దీంట్లో సంగీత ప్రపంచంలో ఆయన ఒక దిగ్గజం. అవునవును. సో ఆ షేడ్స్ ఏమైనా వాసురావు గారిలో కనిపించాయా మీకు? చాలా అండి, చాలా మంచి కంపోజిషన్స్ చేస్తారు ఆయన. ఈటీవీ అంటే వాసురావు గారే ఒకప్పుడు. అసలు ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా ఆ పాటలే వేస్తూ ఉంటారు ఈటీవీలో. వింటూ ఉంటే అనిపిస్తుంది కదా, అభిరుచి ఇవన్నీ మేము పాడినవే. మీరు పాడినవేనా? మేము పాడినవే. అభిరుచి ఈటీవీలో సిగ్నేచర్ ట్యూన్స్ ఉంటాయి కదండి, అవన్నీ వాసురావు గారు. వినిపించండి. అభిరుచి మీ అభిరుచి అవన్నీ మేము పాడినవే. సఖీకి కూడా పాడారా మీరు? ఏదండి? సఖీ కూడా నేనే పాడినట్టు. ఈటీవీలో ఆల్మోస్ట్ ఈ సిగ్నేచర్ ట్యూన్స్ అన్ని వాసురావు గారు చేశారు. అప్పుడు మేము ఆయనకి అసిస్టెంట్ గా చేసి ప్రతి కోరస్ లోను ప్రతి ట్రాక్ లోను వీలైతే మెయిన్ వాయిస్ అన్నిట్లో ఆయన ఉంచేవారండి. చాలా ఎంకరేజ్ చేసేవారు నన్ను ఆయన. వాసురావు గారి కంపోజిషన్ లో మీకు బాగా నచ్చింది ఏదన్నా? నచ్చిన పాటలు అంటే ఆయన ఈవెన్ అండి నా టీవీ సీరియల్స్కి చాలా చేశారు కదా, అలా నాకు పర్టికులర్గా గుర్తులో మీరు ఏదన్నా టైటిల్ సాంగ్స్ అవి పాడారా? ఎందుకంటే ఈటీవీలో అదొక సంప్రదాయం కదా సుమన్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు లేదండి, నేను అంత అవకాశం రాలేదు నాకు. ఎందుకంటే నేను పాడిన రోజుల్లో పాడుతా తీయగా నుంచి అప్పుడే వచ్చిన సింగర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది, ఒక నిత్య సంతోష్ని కానీ, లేకపోతే మన సురేఖ గారు కానీ, లేకపోతే కౌసల్య కానీ, చాలామంది మంచి సింగర్స్ ఉన్నారు. నేను కూడా పాడగలిగేదాన్ని. బట్ ఏంటంటే వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఎంతసేపు ఒక ఫేమ్ ఉన్న సింగర్ కావాలి. సో మనకి పాడతా తీగాలో నేను పాడలేదు కాబట్టి కొన్ని అవకాశాలు రాలేదు నాకు. ఓకే. ఒక ఫేమ్ అనే దాని వెనక పడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. యాక్చువల్గా నిజమైన టాలెంట్ అనేది మరుగున పడిపోతుంది. కానీ మీ టాలెంట్ని మీరు బయట పెట్టుకోవడానికి మీరు ఎలాంటి మార్గాలు ఎంచుకున్నారు? ఒకటి ఏంటంటే ఒక 10 years కంటిన్యూస్గా మూవీస్ అన్నిట్లోనూ కోరస్లే. మేము ఏది ఉన్నా కూడా మా బ్యాచ్ అంటూ ఒకటి ఉండేది మాకు. ప్రతి చోట మేమే కోరస్లు అన్నీ అయిపోయినాయి. తర్వాత ఏమైంది, రాను రాను కొత్త నీరులాగా కొత్త సింగర్స్ వచ్చారు. నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మాకు కొంచెం అవకాశాలు సినిమాల్లో కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకే తగ్గిపోయినాయి. మమ్మల్ని పోషించే మ్యూజిక్ డైరెక్టర్స్కి వర్క్స్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు తగ్గించుకోవడం వల్ల
మేము కొంచెం మెల్లిగా మరుగున పడిపోయాం. అంటే కోరస్లు మాకు తగ్గినాయి కొంచెం, కోరస్లు కానీ వాట్ ఎవర్ వర్క్స్ మాకు సంబంధించి. సో అంటే ఒక సినిమాకి పాడటం అనే ట్రెండ్ నుంచి దాదాపు 2 దశాబ్దాల నుంచి స్టేజ్ షోస్ ఎక్కువైపోయాయి. అవును, వాటిలో ఏమైనా పాడారా మీరు? నేను అదే అంటున్నాను, ట్రాన్సిషన్ ఎలా వచ్చిందంటే మెల్లిగా ఈ కోరస్లు ఎప్పుడైతే మాకు తగ్గినాయో వర్క్స్, అంతకుముందు నాకు అనుభవం ఉందిగా, ఆర్కెస్ట్రాల్లో పాడి అన్ని స్టేజ్ షోస్ అవన్నీ నేను రెగ్యులర్గా చేసేదాన్ని. సో అదే అవకాశంగా మళ్ళీ ఇంకొకసారి పునర్జన్మలాగా నేనేం చేశానంటే, ఒక సినిమా పాటలు వచ్చే అవకాశాలు తీసుకుంటూ పెళ్లి పాటలు, పెళ్ళిళ్ళల్లో వాటిలో పెళ్లి పాటలు కొంచెం సాంప్రదాయంగా మళ్ళీ మనం ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం అన్నట్టుగా మన స్నేహలత మురళి గారు చేసేవారు కదా. సో ఆవిడేనంటే ప్యూర్లీ పక్కాగా సంప్రదాయం గీతాలే పాడేవారు. ఓకే. అయితే ఏమవుతుందంటే బాగుంటుంది, డిఫరెంట్గా బాగుంటుంది. బట్ కొంతమంది ఆడియన్స్ ఎలా ఉంటారంటే మనకి ప్రతిదీ అన్నీ అలాగే ఉంటే బాగుండదు అన్నట్టుగా ఉంటే, నేనేం చేశానంటే తర్వాత కొన్ని సినిమా పాటలు చొప్పించి, కొన్ని సందర్భోచితమైన సినిమా పాటలు, కొన్ని పాత, కొన్ని ట్రెడిషనల్ సాంగ్స్, కొన్ని అన్నమాచార కీర్తన, అలా కొంచెం ఒక డిఫరెంట్-గా మేము పాడేవాళ్ళం. ఇది అన్ని కూడా పెళ్లికి సంబంధించిన మా పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ఏం పాటలు ఉంటాయి, ఏమేమి సందర్భాలు ఉంటాయి. సో నేను అలా టేకప్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్స్లో విపరీతంగా బిజీ అయిపోయాను. నేను చాలా బిజీ అయిపోయాను. ఇది ట్రెడిషనల్ సాంగ్స్ అంటే మాధవి గారు. ఇది ట్రెడిషనల్ సాంగ్స్ అంటే మాధవి మార్క్ సాంగ్స్ అంటే ఏ పడతారు మీరు? పసుపు దంపుళ్ళ పాటలే ఉంటాయండి ముందర అసలు. పసిడీరో కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ సువి పాటలు పాడి. పసిడీరో కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ సువి పాటలు పాడి. సువి 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 సువి. పసిడీరో కళ్ళు పట్టి పడతులందరూ కూడి పసుపు దంచేరమ్మ సువి పాటలు పాడి. సువి 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 సువి. పసుపు గుబాళించు వేళ పరిహాసాలాడుకుంటూ, పసుపు గుబాళించు వేళ పరిహాసాలాడుకుంటూ రోకటి పాటల లయతో రాగము సాగేనంట. పసుపు గుబాళించు వేళ పరిహాసాలాడుకుంటూ రోకటి పాటల లయతో రాగము సాగేనంట. సువి 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 సువి. కెరీర్ని ఈ పెళ్లి పాటల వైపు మళ్ళించాలని ఆలోచిస్తే పెళ్లి పాటల వైపు ఎందుకు లేదు? ఎందుకనంటే ఒక బ్రేక్ వస్తే జనరల్గా వేరే మార్గం లేకపోతే ఏదో ఒకటి ఎంచుకుంటాం. అవును, సాంప్రదాయకంగా ఉన్న ఈ పాటల్ని అసలు జనాలు వింటారని మీకు ఎందుకు అనిపించింది? వింటారు అని అంటే నేను విన్నానండి. స్నేహలత మురళి గారు ఆవిడ చాలా ఫేమస్ అప్పటికి. సో బట్ కొంచెం అన్నీ అవే అయ్యేటప్పటికీ కొంచెం డిఫరెంట్గా వేరే ఆడియన్స్ కొంతమంది అడిగేవాళ్ళు సినిమా పాటలు. సో అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట. ఐడియా వచ్చి యాక్చువల్గా నేను మా సిస్టర్ కూడా మేమందరం ఒక గ్రూప్, కొన్ని అన్నమాచార్య కీర్తనలు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి పాడాం 2-3 ప్రోగ్రామ్స్ అప్పట్లో. శశికళ గారు, మా సురేఖమూర్తి, నేను గ్రూప్లో పాడేటప్పటికి నాకు అప్పుడు ఐడియా వచ్చింది, ఇలా పెళ్లి పాటలే మనం సంప్రదాయంగా ఎందుకు పాడకూడదు అన్నట్టుగా వచ్చి. ఎన్ని షోస్ చేశారు ఇప్పటి వరకు? అవి చాలా చేసుంటానండి, ఎందుకంటే మనం బిజీగా ప్రతిరోజు బిజీనే. నేను ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళ సీజన్ వస్తే మనం ట్రెడిషనల్ సాంగ్స్లో బిజీ. ఎలా ఉంటుందండి రిసీవింగ్ కానివ్వండి మీకు ఆ పాట పాడుతున్నప్పుడు?
చాలా ఇవి ఏమైందంటే అప్పటిదాకా ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల్లో మగవాళ్ళే డాన్సులు చేసేవాళ్ళు తీన్మార్ సాంగ్స్కి. కానీ ఈ ఈ ట్రెడిషనల్ సాంగ్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఆడవాళ్ళం ఫస్టే నా సంగతి ఏంటంటే ఫస్ట్ లేడీస్నే రమ్మంట. అసలు మనం పాడే ఫస్ట్ పాటే మనం ఒక వినాయక స్తోత్రం పాడిన తర్వాత ఫస్ట్ పాట పాడేదే పసుపు దంపుళ్ళ పాట కాబట్టి అక్కడ ఉన్న లేడీస్ అందరినీ పిలిచి యాక్టివ్ చేయడం. సో ఏమైపోయిందంటే ఇప్పుడు లేడీసే యాక్టివ్గా ఉన్నారు అక్కడ జనరల్లీ ఆ ఆడియన్స్ అంతా. సో అలా హుషారుగా చేయడం పాటలన్నీ. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళి మీరు పాట పాడాలి, షో ఇవ్వాలి అని అంటే ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటారు అసలు? ఏంటి, ఎలా జరుగుతుంది? వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు? వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవుతారండి. అంటే ఇప్పుడు నేను ప్రొఫెషనల్ సింగర్ని కాబట్టి ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇలా పెళ్లి పాటలు పాడే వాళ్ళు. ఏమైందంటే ఇనీషియల్గా నేను అద్దేపల్లి కిరణ్ గారు అనేసి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసిన ఈవెంట్ ఇది ఇట్లాంటిది. రాను రాను ఏమైపోయిందంటే మొత్తం హైదరాబాద్లో చాలామంది ఇలా చేయడం మొదలెట్టారు. సో దాంతో ఏమైపోయిందంటే ఇప్పుడు మాకు వచ్చే పార్టీస్ వాళ్ళు మాధవి గారే ఉండాలి ప్రోగ్రాములో అన్నంతగా నేను ఫేమస్. ఎవరైనా కాంపిటీషన్కి వచ్చినా కూడా మాధవి గారే కావాలని వచ్చేవాళ్ళు అనమాట. సో అలా నేను చాలా బిజీగా ఉన్నాను ఒక 10-15 ఇయర్స్ నుంచి. అంటే ఆ కోరస్లు ఎప్పుడైతే ఆపేసానో ఆ ట్రాన్సిషన్ నేను అంటే యాక్సెప్ట్ చెయ్యాలండి. మనం ఒక కొత్త చేంజ్ని లైఫ్లో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. సో మనం ఏంటంటే ఉన్న దీనిలో మనం సరే ఇలా మనం మలుచుకోవచ్చు కదా. అప్పటికి నేను కొంచెం పెద్దదాన్ని కూడా అయ్యాక సో మనం ఒక 40 ఇయర్స్ వచ్చేటప్పటికి కొంచెం పెద్దతరంగా ఈ ట్రెడిషనల్ సాంగ్స్ పాడితే కొంచెం బాగుంటుంది అన్నట్టుగా నేను మొదటిసారి ప్రపోజల్ పెట్టినప్పుడు ఏంటి రెస్పాన్స్ ఏంటి అసలు? ఏంటది? మేము పెళ్లి పాటల్లో అంటే మీకు అంటే ఆర్కెస్ట్రా అనేది అలవాటైపోయి ఒక ట్రెండ్ నుంచి బ్రేక్ చేస్తూ మళ్ళీ పాతకాలపు ఆ ట్రెండ్ని ముందుకు తీసుకొచ్చే క్రమం బ్రహ్మాండం ఇస్తారా కాన్సెప్ట్ వాళ్ళకి? ఇప్పుడు ఎవరైనా మీకు ఎలాంటి ప్రోగ్రామ్ కావాలి, ఎవరైనా ఈవెంట్ ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మాధవి గారు మీరు ప్రోగ్రామ్ చేయాలి అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు అంటే మీ టేస్ట్ ఏంటంటే మీకు ట్రెడిషనల్గా కావాలా లేకపోతే మీకు సినిమా పాటలు కావాలా, హిందీ తెలుగు కావాలా, అలా అడుగు. పెళ్ళి అనేది డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటుందండి. అండ్ రెండు కుటుంబాలకు సంబంధించిన రకరకాల ఘర్షణలు ఉంటాయి, అక్కడ రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు మీ వైపు మలుచుకోవడానికి మనుషుల్ని, ఎందుకంటే మీరు ఏదో పాడుతూ వెళ్ళిపోతుంటే అయిపోతుంది కదండి. ఒక మూడుని మనం డైవర్ట్ చేయాలి అంటే ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది 3 hours ప్రోగ్రామ్ అండి. 2.5 hours to 3 hours ప్రోగ్రామ్. ఆ 3 hours ప్రోగ్రాంలో మనం ఒక్కొక్క పాట వాళ్ళు అదేంటి ఒక మాటే మంత్రము సాంగ్ అలాంటి పాట పాడంగానే వీళ్ళకి చాలా అంటే సిచ్యువేషనల్ సాంగ్ కదా అది. అలాంటి పాట పాడినప్పుడు వాళ్ళు చాలా రిలేట్ చేసుకుంటారు వాళ్ళకి. సో అలా చాలా ఎంజాయ్ చేస్తారు సాంగ్స్. ఒక 2 hours అవ్వగానే మనం కొంచెం కొంచెం హుషారు తెప్పించడానికి కోలాటాల పాటలు పాడడం, ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మనం పాడుతూ ఉంటే వాళ్ళు డ్యాన్స్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ తరఫు నుంచి వచ్చేసి మాకు ఈ పాట పాడతారా అని అడిగితే 100% పాడతాం. దాదాపుగా ఎలాంటి పాటలు అడుగుతారండి వచ్చి వాళ్ళు మిమ్మల్ని? వచ్చిన వాళ్ళంతా అదేనండి, ఒక గ్రూప్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్ ఆడియన్స్ ఉంటే కనుక పులకించని మది పులకించు అనే పాట పాడండి అని అడుగుతారు. చాలా పాత పాటలు కానీ అంటే ఒక్కొక్క టేస్ట్ని బట్టి. అదేనండి, ఎలాంటి వాళ్ళు కనిపిస్తూ వెళ్తారు అని? జనరల్గా మంచి ఆడియన్సే ఉంటారండి. నేను నా సర్కిల్లో అయితే కనుక కొంచెం ఇళయరాజా సాంగ్స్, ఇళయరాజా కంపోజ్ చేసిన సాంగ్స్, తర్వాత చక్రవర్తి గారు కంపోజ్ చేసిన సాంగ్స్, అలాంటివన్నీ అడుగుతారు. ఓకే, మీకు ఇళయరాజా గారి కంపోజిషన్లో బాగా నచ్చి పాడే పాట అంటే పబ్లిక్లో జనాలు అడగగానే అంటే వాళ్ళు వచ్చేసి ఇళయరాజా కంపోజిషన్ ఇవ్వమని అడుగుతారు. అవును. ఏ పాట పాడతారు మీరు? ఇళయరాజా ఈనాడే ఏదో అయింది అనే పాట చాలా ఉన్నాయి ఇళయరాజా గారి. మీరు ఏది పాడతారు? ఈనాడే ఏదో అయింది తప్పకుండా పాడతాను. అది పాడండి.
ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. ఈనాడేదో అయింది, ఏనాడు నాలో జరగంది. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము, శ్రీకారం మనసే అడగరా? బంధము. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం అడగరా? ఎవరు? అబ్బో అన్నీ అడుగుతారండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మీకు ఇలాంటప్పుడు ఇప్పుడు ఇది స్లోగా అంటారు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా వెళ్తూ ఉంటుంది పెళ్ళి అని. సడన్గా వచ్చి మిమ్మల్ని డిఫరెంట్గా పాడమని అడిగే సందర్భాలు ఉన్నాయా ఎవరైనా? పెళ్లి పాటలు ఉంటారు, రౌడీ గ్యాంగ్ అంటారా? ఉంటారండి, దోగు ఉంటుంది పాడండి అని అంటారు. అంటే కొన్ని పాటలు ఉంటాయి హిందీలో, అవి పాడండి అంటారు, లేకపోతే పంఖడా పాడండి అని అంటారు, లేకపోతే అంటారు మళ్ళీ హలో రాక్ స్టార్ పాడండి అంటారు పెళ్లిలో. వాళ్ళంటే కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా. సో పాడమంటే పాడతాను, అంటే వాళ్ళు ఇంకా ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ పాడగలుగుతాను. ఈ పంఖడా అనేది మీకు కోలాటం ఆడించేప్పుడు పాడేస్తారు? అవునండి, అవునండి. ఈ ఇప్పుడు ఇంకోటి హలో రాక్ స్టార్ అని ఒకటి, అంటే పిల్లలు అడుగుతారు ఈ పాటలు కొన్ని పాడండి అని, పాడాల్సి వస్తుంది ఒక్కోసారి. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజల్, అరే ఓ రాక్ స్టార్, ఐఎమ్ సింగిల్, మిస్టర్ రాక్ స్టార్ అవుద మింగిల్, చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగిల్, ఓకే అనరా ఓ కళాకారుడ, వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఉంది పండగ చేసి బ్రేకప్ అయిపోదాం. అవుత్ జమో కొర్తా, అవుత్ జమో కొర్తా, అవుత్ జమో కొర్తా, రాక్ స్టార్ ని స్టైల్ కి లైక్ కొడతాం, అవుత్ జమో కొర్తా. మీ మ్యూజికల్ జర్నీని అది మీ అవసరానికే తీసుకున్నారో లేదంటే అవకాశంగానే తీసుకున్నారో? ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తుంది. దీంట్లో మీకు ఏదైనా తృప్తిగా అమ్మయ్య నేను ఇంత కష్టపడినందుకు నాకు ఈ ఫలితం వచ్చింది అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? అవును, ఫస్ట్ థింగ్ ఇన్నేళ్ల బట్టి మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను అనే ఒక పెద్ద తృప్తి అండి. సింగర్గా పక్కన పెట్టండి, అసలు వాట్ కెన్ ఐ డూ, నేను అసలు అసలు నేనేంటి అన్నది నాకు నిజంగా తెలియదండి. బట్ ఏమైందంటే వచ్చిన పనుల్లో నేను చేసుకుంటూ పోయాను, నా మీద నమ్మకం ఉంచి నాకు వచ్చిన పనుల్లో చేసుకుంటూ పోయాను. నా మీద నాకంటే కూడా ఎదుర్కొన్న వాళ్ళకి, అవతల వాళ్ళకే నమ్మకం ఎక్కువ. మాధవ్ గారు అయితే ఈ పని చేస్తారు. కరోనా టైం వచ్చింది, ఆ కరోనా టైంలో అసలు ఎవ్వరికి, మా మ్యూజిషియన్స్కి కానీ సింగర్స్కి కానీ, ఇటు ఆర్కెస్ట్రా సైడ్ కానీ పెళ్లి పాటలు కానీ ఇటు రికార్డింగ్స్ కానీ ఏమీ లేవు. అందరికీ తెలిసిందే మొత్తం అంతా గడ్డు పరిస్థితి ప్రతి చోట. సో అలాంటప్పుడు ఏమైందంటే మాకు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అని ఉంది, మా ఓన్లీ మా సినిమా వాళ్ళ కోసం మ్యూజిషియన్స్ యూనియన్. సో దానికి ప్రెసిడెంట్ గారు విజయలక్ష్మి గారు ఉండేవారు అప్పుడు. అయితే ఆవిడ మామూలుగా మాధవి ఒకరోజు ఫోన్ చేసి, మాధవి చిన్న పని ఉంది కొంచెం హెల్ప్ చేస్తావా యూనియన్కి అని అన్నారు. అంటే నేను అసలు ఏం మెంబర్షిప్, నాకు ఓన్లీ మెంబర్షిప్ ఉంది తప్ప నేనేమి పెద్ద నాకు తెలిసిన దాన్ని కూడా కాదన్నమాట ఏ పని ఎలా చేయాలన్నది. సో ఆవిడ పిలిచారు, ఆవిడ చెప్పిన పనల్లా నేను చేసేదాన్ని. ఏంటంటే కరోనా టైంలో మనకి ఈ ఆర్టిస్టులందరికీ మా యూనియన్ ఫండ్స్తో కానీ లేకపోతే మా సినీ పెద్దలు ఇచ్చిన ఫండ్స్తో కానీ ముందర ఆర్టిస్టులకి హెల్ప్ చేయాల్సి వచ్చేది. అంటే అప్పుడు రైస్ కిట్స్, మన గ్రాసరీ కిట్స్ అన్నీ ఇచ్చాం కదా.
సో దానికి సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేయడం అవన్నీ ఏంటంటే పని నేను పర్ఫెక్ట్గా చేస్తాను అని ఆవిడ నమ్మి నన్ను పిలిచి సో కొంచెం హెల్ప్ తీసుకున్నారు, నా హెల్ప్ అప్పుడు. సో అలా నాకేంటంటే అసలు ఓహో ఇంత కష్టాలు ఉన్నాయి పాప, ఇంతమందికి ఫుడ్ లేదు ఈ ఫీల్డ్లో, మనం ఇంత మంచి ఆర్టిస్ట్లో అయి ఉండి అట్లీస్ట్ మనం మంచి ప్లేస్లో ఉన్నాం అని ఒక సాటిస్ఫాక్షన్. దాంతోపాటు అసలు హెల్ప్ చేయాలి కదా మనం కూడా ఏదో రకంగా అన్నట్టుగా అనిపించి సరే ఆవిడతో ఉన్నాను అనమాట. ఇంకా ఆవిడ పక్కనే ఒక దీనిలాగా ఉన్నాను. సో నేను ఆవిడతో ఉండడంతో నాకేంటంటే అసలు యూనియన్లో అసలు ఏంటి పనులు ఏముంటాయి, ఎలాంటి పనులు ఉంటాయి, ఏమేమి మంచి పనులు చేయొచ్చు మన ఆర్టిస్టులకి అనేసి అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆవిడ అన్నారు జాయింట్ సెక్రటరీగా నువ్వు ఉండు ఈసారి. అయితే దానికి ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల్లో మనం గెలవాలంటే మన యూనియన్ మామూలు విషయం కాదు ఇది. మనం మొత్తం ఏంటంటే మాధవి అంటే అందరికీ తెలుసు, మళ్ళీ అంటే అసలు ఒక సింగర్గా కానీ లేకపోతే ఒక పర్సన్గా మాధవి అంటే అందరికీ తెలుసు. అసలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నన్ను. మా సింగర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా మీరుంటే మాకు ఇంకేం ఇది లేదు అని చెప్పేసి నన్ను ఒక ఎత్తేసి నన్ను జాయింట్ సెక్రటరీగా చేశారు. సో దానికి సంబంధించిన పనులు ఏంటంటే అదొక సర్వీస్ లాగా అనమాట. సర్వీస్ అయిపోయిందనమాట. సో మన మ్యూజిషియన్స్కే సర్వ్ చేస్తున్నాము. ఒక ఏం ప్లాన్ చేస్తున్నారు మ్యూజిషియన్స్ కోసం, అంటే సింగర్స్ సంక్షేమం కోసం? ఇప్పుడు మీరు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు, ఇప్పుడు నేను ట్రెజరర్గా ఉన్నా. జాయింట్ సెక్రటరీ విషయం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ ఉంటాయిగా, మళ్ళీ అంటే మాకు ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్స్. ముందు జాయింట్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఫస్ట్ టర్మ్లో జాయింట్ సెక్రటరీగా సర్వ్ చేశాను, దాన్ని బట్టి కొంచెం అనుభవం వచ్చింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్లో నేను ట్రెజరర్గా కూడా గెలిచాను అనమాట. అంటే ట్రెజరర్ అవ్వడానికి చాలా చాలా నమ్మకం కావాలి. అవును, ఎందుకంటే ఫండ్ మొత్తం ఒకరి చేతిలో జాగ్రత్తగా ఉండాలి. అవునండి, అవును. సో మేబీ ఎలా సంపాదించుకున్నారు మీరు మీ ఆ నమ్మకం? అంటే అంటే సిన్సియర్గా పని చేయడమేనండి, ఏది ఆశించకుండా మనం హెల్ప్ చేయడం. ఎంతమంది ఉంటారండి మీ యూనియన్లో? మా యూనియన్లో ఉన్నారండి దాదాపు 700 మంది వరకు ఉన్నారు ఇప్పుడు యాక్టివ్. అసలు ఏంటి యూనియన్ రూల్స్ ఏంటండి జనరల్గా సింగర్స్కి? యూనియన్ రూల్స్ అంటే ఓన్లీ మనం యూనియన్ మెంబర్ కాకపోయినా మనం వర్క్ చేసుకోవచ్చు అక్కడ. కానీ ఏంటంటే యూనియన్లో ఉంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ ఏదన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైనా ల్యాండ్ ఇచ్చినా మనకి తక్కువలో ఇస్తారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మన మ్యూజిషియన్స్కి మనం అదే రేట్లో మనం తక్కువ రేట్లో మనం ఇప్పించగలుగుతాం. ప్లస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకి తక్కువలో మనం ఇప్పించడం, వాళ్ళకి కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇప్పించడం, ఇవన్నీ మేము చేయడం జరిగింది. సింగర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి, అంటే యూనియన్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే అందరిలో మనం ఒకరిగా ఉండేది వేరు మాధవి గారు, అందరినీ లీడ్ చేసే విధానం వేరు. మళ్ళీ ఆ లీడ్ చేసే సమయంలో మీరు సింగర్గా ఉన్న టైంలో గమనించని కష్టాలు, అరే నా సింగర్స్కి ఈ ప్రాబ్లమ్స్ తొలగిపోతే బాగుండు, ఈ పైన వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు పట్టించుకుంటే బాగుండు అనిపించింది, అప్పీల్ చేయాలనిపించింది ఏదైనా సందర్భం, ఏదన్నా విషయాలు ఉన్నాయా? అవునండి, అంటే ఇప్పుడు మనకి ఆర్టిస్టులు ఎక్కువైపోయారు హైదరాబాద్లో. సింగర్స్ చాలామంది సింగర్స్ ప్లస్ మ్యూజిషియన్స్ అందరూ టాలెంటెడే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్తో వస్తున్నారు, చక్కగా షైన్ అయ్యి నేర్చుకుని వస్తున్నారు, మ్యూజిక్ నేర్చుకుని విత్ సర్టిఫికేట్స్ వాళ్ళు వస్తున్నారు. కానీ అంత వర్క్ ఇప్పుడు లేదు మన మ్యూజిక్ ఫీల్డ్లో. సినిమా ఫీల్డ్లో మనకి మహా అయితే 5 పాటలు ఉంటాయండి. ఇక్కడ 500 మంది సింగర్స్ ఉన్నప్పుడు 5 పాటల్లో ఏ సింగర్ కనిస్తారు? ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా వాళ్ళ చేతిలో ఉండదు అప్పుడు పని. సో ఇంకా అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. అప్పుడు మనం పని తెప్పించేది కూడా మనకు ఉండదండి. అంటే మీకంటూ వెల్ఫేర్ ఫండ్ అంటూ ఏముండదా? వెల్ఫేర్ ఫండ్ మేము తయారు చేసుకున్నామండి, మనం ప్రోగ్రామ్స్ చేసి. మీరు ట్రెజరర్ కదా ఇప్పుడు? అవును. ఎంత ఉంది ఫండ్? అది ఉండొచ్చండి, పర్వాలేదు, ఒక 50 లక్షల వరకు ఉంటుంది. ఓన్లీ 50 లక్షలు? నిజంగా చెప్పాలంటే అంతే, 50 లక్షలు అంతే. ఎందుకంటే మీ సింగర్స్ అనేవాళ్ళు ఫారిన్ కానివ్వండి, ఇంకో ఎక్కడైనా షో చేస్తే ఒక్కొక్కరికే లక్షల్లో వస్తుందండి. అవును. మీ యూనియన్లో మిగతా సింగర్స్ వెల్ఫేర్ కోసము మీరు వెల్ఫేర్ ఫండ్ రైజ్ చేయడానికి
ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలని ఎప్పుడు ఆలోచన మేము చేసామండి. అంటే మనం గతంలో చేస్తేనే ఆ అమౌంట్ మనకు వచ్చింది. ఓకే. గతంలో మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది చేయడం వల్లనే మనకి ఈ మాత్రం ఫండ్ వచ్చింది. సో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అంటే లైక్ కొత్త షోస్ చేయడం, మంచి మంచి షోస్ చేయడము, అవన్నీ ఏంటంటే ఒకళ్ళతో అయ్యే పని. ఇప్పుడు మేమందరం కూడా అండి, ఇట్ ఈస్ ఓన్లీ అవర్ పార్ట్ టైం. మనం ఒక పార్ట్ టైం ఇస్తున్నాం మనం టైము. మనం వేరే ప్రొఫెషన్ ఉంది మనకు, సింగింగ్ కానీ, లేకపోతే నేను మీతో ఇందాక చెప్పినట్టుగా నేను జాబ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఫ్రీలాన్సింగ్ టీచింగ్ చేస్తాను నేను. సో మనం ఆ పని మనం వదిలిపెట్టుకుని అయితే కంప్లీట్గా సర్వీస్ చేయలేం. కాబట్టి మాకున్న టైంలో అందరం కలుస్తాం. మా మ్యూజిక్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు టోటల్గా మీ దాంట్లో? అదే 700 మంది ఉంటారు. 700 మందికి మీకు ఉపాధి దొరకదు, అందరికీ దొరకదు. అది అందరూ సినిమాల్లోనే పాడాలని కూడా లేదు. అవును. ఇప్పుడు ఈ 700 మంది కూడా అడపాదడపా కనీసం సినిమాలో ఒక పాటని పాడిన వాళ్ళకేగా యూనియన్లో మీకు మెంబర్షిప్ ఇస్తారు. అవునండి, ఖచ్చితంగా కార్డులో పడాలి. ఖచ్చితంగా సినీ మ్యూజిషియన్స్ యూనియన్లో వాళ్ళు ఉండాలి అని అంటే వాళ్ళు సినిమాలో పాడి ఉండాలి. పాడి కానీ, లేకపోతే సినిమాలో ఫలానా సినిమాలలో వాయించి మినిమం ఒక 5 సినిమాలో 10 సినిమాలో వాళ్ళు వర్క్ చేసి ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. సో మనం వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సంతకం పెట్టించుకుని మనకు తీసుకొస్తే మనం కార్డు ఇస్తాం. ఓకే. సో ఈ కార్డు కోసం ఎంత ఛార్జ్ చేస్తారు? అది మినిమం సబ్స్క్రిప్షన్ ఇప్పుడు 25,000 ఉందండి మినిమం. ఇప్పుడు ఉంది అంతా. సో ఈ దీనికి సంబంధించిన దీంట్లో మెంబర్స్ని చేర్చుకోవడం వేరు, ఒక యూనియన్లోకి వచ్చి అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది కూడా అండి, అది వాళ్ళు డొనేషన్ లాగా మేము తీసుకుంటాం. అంటే మన ఫండ్ కోసం వీ కెనాట్ ఛార్జ్ ఎనీథింగ్. యూనియన్లో ఉండడం కోసం అని మనం వాళ్ళని డొనేషనే అడుగుతున్నాం. మనం ఆ డొనేషన్ మినిమం 25,000 ఇస్తే మనకి ఇస్తాం. ఎందుకంటే అది మళ్ళీ మన యూనియన్ మెంబర్స్కే కదా మనం. ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసి నేను ఇంత సబ్స్క్రిప్షన్ ఇచ్చాను, నాకు ఈ వెల్ఫేర్ అనేది నాకు జరగలేదు అంటే, ఇంకొకటి నాకు క్లారిటీ కావాల్సిన, యూనియన్ తరఫున మెంబర్స్కి హెల్త్ కార్డ్స్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మాది కొత్తగా మేము ఫామ్ చేసాం కదా. సో ఇప్పుడు మేము ఆలోచించాలి. ఇది తెలంగాణ అసోసియేషన్, తెలుగు అయితే జనరల్గా సినిమా ఇండస్ట్రీ మా అండర్లో గవర్నమెంట్ నుంచి సపోర్ట్స్ ఉంటాయి అనేది ఒకసారి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు. అది జూనియర్ ఆర్టిస్టులకు కానివ్వండి, సింగర్స్కి కానివ్వండి, యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇవన్నీ ఉన్నాయని, వాటిని మీ యూనియన్ ద్వారా అందిస్తున్నారా? ఇప్పుడు ఏంటంటే అండి, ప్రస్తుతం మాకు ఇప్పటిదాకా ఏం తెలీదు యాక్చువల్గా. లాస్ట్ టైం చిత్రపురి అనేసి మనకి ఇల్లు ఇచ్చారు కదా, అది వివాదాల్లో ఉందిగా. వివాదాలలో ఉంది మరి, అంటే అప్పట్లో అలా జరిగింది పొరపాటున. సో అప్పుడు మనం లేంగా, ఇప్పుడు మేము వచ్చి కొత్తగా టేకప్ చేసామండి. ఇప్పుడు మనం టేకప్ చేసాం కాబట్టి అందరం మంచి హృదయాలతో మా బ్యాచ్ అంతా, ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు రామాచారి గారు, మళ్ళీ రవివర్మ గారు సింగర్, ఆయన జనరల్ సెక్రటరీ. సో మొత్తం మేమందరం కలిసి మీటింగ్స్ అవి అడపాదడప పెట్టుకుంటూ ఏంటి కష్ట నష్టాలు అన్నీ తెలుసుకుంటూ ఎలా చేయాలన్నది ఒక మాటగా ఇంతమంది కలిసి ఒక మాటగా ఉండి ఏదైనా చేయాలనే ఇవన్నీ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇంకా మీటింగ్స్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, తప్పకుండా అది మేము చేస్తాము. ఓకే. ఇప్పుడు 800 మంది మీ దగ్గర రిజిస్టర్ అయ్యి కనిపిస్తున్నారు. రామాచారి గారి అండర్లోనే 100 కొద్ది సింగర్స్ బయటకు వస్తున్నారు. అవునండి, జూనియర్స్, ఇంతకుముందు వచ్చిన సీనియర్స్, ఇవన్నీ కూడా. ఎందుకనేనంటే ఒక సెక్టార్ని, పాటలకు సంబంధించిన గాయకులకు సంబంధించిన సెక్టార్ని మీరు స్ట్రెంథన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే అవకాశాలను కూడా పెంపొందించే అవకాశం ఉందా? ఎందుకంటే ఓవర్సీస్కి కానివ్వండి, లేదా ఇంకొక దగ్గర కానివ్వండి, దీనికి సంబంధించిన ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అంటే ఇప్పుడు ఏంటంటే అండి, వర్క్స్ మాకు ఇవ్వండి అని చెప్పే ఇది మాకు లేదు. ఎప్పుడైనా సరే అండి, ప్రొడ్యూసర్ యాంగిల్లో మనం ఆలోచిస్తే, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, బెస్ట్గా ఎవరు పాడుతున్నారు, బెస్ట్ మ్యూజిషియన్ ఎవరు, మన రేట్లో ఎవరు వస్తారు. ఇప్పుడు సపోజ్ నేను 10,000 ఇద్దాం అనుకుంటున్నాను ప్రొడ్యూసర్గా, నాకు తగ్గ సింగర్, మళ్ళీ బెస్ట్గా ఆ హీరోయిన్కి తగ్గ వాయిస్, అలాగే చూసుకుంటారు తప్ప
మనం మనం వర్క్ తెప్పించే అంత ఇది మనకు ఉండదండి. మన మాట ఎవరు వినరు. వింటే ఒక ఫ్రెండ్లీగా వింటారు తప్ప మనం ఒక యూనియన్గా కమాండ్ మనం మీరు చేయాల్సిందే అని అంటే మన దగ్గరికి అట్లా వర్క్ రాదు. ఏ టాలెంట్ ఎక్కడుంటే అక్కడికే వస్తుంది. అది. సో సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా టాలెంట్ ఎప్పుడైతే ఉందో మీరు బయట ప్రైవేట్ షోస్ ఇవ్వడానికి లేదా అదే ఓవర్సీస్ కానీ ఇటువైపు ఇచ్చి ఫండ్ రైజ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా మాధవి గారు? ఫండ్స్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. తప్పకుండా మేము ఇంకా ఈ అమౌంట్ని ఇంకా బెటర్గా ఇంకా పెంచడానికి మేము ట్రై చేస్తాం. ఇంటర్వ్యూ ద్వారా మీరు ఒకవేళ మీ యూనియన్ మెంబర్స్కి ఒక ధైర్యం ఇవ్వాలి, ట్రెజరర్గా ఇవ్వాలి, నేను ఈ రకంగా మీ ఫండ్ని పెంచబోతున్నాను, ఒక ప్లానింగ్ ఇది అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అది చెప్తామండి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ మన మెంబర్సే. సో వాళ్ళందరండి మెంబర్స్ శ్రీకృష్ణ గారు కానీ, మన గీతా మాధురి, ప్రణవి, వీళ్ళందరూ, కౌసల్య, సురేఖ గారు, విజయలక్ష్మి గారు, శశికళ గారు, అందరం హేమచంద్ర, మేమందరం కూడా ఈ మెంబర్సే. ఎన్నో మలుపులు సాగుతూ వచ్చింది మీ నదిలా సాగాలి అనే పాట. దీనిలాగానే మీ జీవితం కూడా రకరకాలుగా ముందు ఏదో కంపెనీలో పనిచేశారు, తర్వాత ట్రాక్ సింగింగ్లోకి వచ్చారు, అక్కడ హర్డిల్ రాగానే పెళ్లి పాటలని తీసుకుని వచ్చారు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటండి అసలు? నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నానండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇప్పటిదాకా నేర్చుకోలేదు అంటే నేర్చుకున్నాను, బట్ పక్కాగా ఇంకా కూర్చుని ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఒక కీబోర్డ్ నేర్చుకుందామని మొదలెట్టాను. సో అట్లీస్ట్ నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే, నాకు గజల్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. మా మదర్ కూడా అనేవారు, నీ గొంతులో గజల్స్ బాగా పలుకుతాయి అమ్మలు అని చెప్పేసి. సో ఒక హార్మోనియం వాయించుకుంటూ నేను ఒక పాట ప్రోగ్రామ్ చేయాలి. ఒక గజల్ పాడతారా? తప్పకుండా పాడతాను. భయ్యా నాదరో ఓ బలమా, భయ్యా నాదరో ओ बलमा, ना करो मुसेरा भैया ना धरो, ओ बलमा, ना करो मुसेरा भैया ना धरो, ना धरो, नादरो ओ बलमा। ढलेगी चुनरिया तन से, ढलेगी चुनरिया तन से, तन से, तन से आ ढलेगी चुनरिया तन से, हंसेगी रे चूड़िया चैन से, हंसेगी रे चूड़िया चैन से, मचेगी झनकार भैया ना धरो ओ बलमा, भैया ना धरो ओ బలమా. ఒక హిందీ గజల్ని మీరు పాడుతున్నారు అని అంటే మామూలు భాష వేరండి. గజల్ని పాడడానికి భాష మీద చాలా పట్టు కావాలి. మీకు ఎలా అబ్బింది ఈ పట్టు? భాష అంటే నేను నా చిన్నప్పటికే వెళ్ళాలి, మళ్ళీ నా 12th క్లాస్. ఎక్కువ హిందీ ప్రోగ్రామ్సే పాడేదాన్ని నేను. తెలుగు కంటే నాకు ఒక గ్రూప్ ఉండేది, మీనాజీ, ఉస్మాన్, వీళ్ళంతా పెద్ద పెద్ద సింగర్స్ అప్పట్లో. అంటే బిజీగా ఉండేవాళ్ళు బాగా. వాళ్ళకి హిందీ సింగర్ కావాలంటే నేను తెలుగుదాన్ని అని తెలుసు, బట్ ఏంటంటే ఒక షోలో ఉండాలంటే కొంచెం చిన్నపిల్లలు కూడా ఉండాలి కదా. సో నాకు కొన్ని పాటలు లిస్ట్ ఇచ్చి, నువ్వు నేర్చుకో,
అని వాళ్ళు తెలుగులో మాట్లాడి నన్ను హిందీలో మాట్లాడించి కొంచెం హిందీ పాలిష్ చేసి ప్రతి పాట కరెక్ట్ చేసి నన్ను పాడించేవాళ్ళు వాళ్ళు. సో అలా హిందీ సాంగ్స్ కొంచెం అంటే ఈ సందర్భంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురురాజ్ గారిని నేను గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే ఆయన బాగా ఎంకరేజ్ చేసేవారు నన్ను. హిందీ సాంగ్స్ ఆయన ప్రైవేట్ రికార్డింగ్స్ చేసేవాళ్ళు, నేను లేకుండా రికార్డింగ్ చేసేవాళ్ళు కాదు. సో ప్రతి పాట మాధవి ఈ డిక్షన్ ఇలా నువ్వు ఎలా ప్రొనౌన్స్ చేయాలి, తప్పు ఇది హిందీ తెలుగులాగా వస్తుంది ఇక్కడ ఇట్లా కాదు, కరెక్ట్ చేసి కొంచెం బాగా పాలిష్ చేసి ఆయన గురురాజ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అవే జీవితంలో మలుపులు అంటే చాలా అండి, చాలా. సో ఈ మలుపుల నుంచి చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న మీరు ఒక్క దగ్గరికి వస్తే అన్ని కష్టాలే ఉండవుగా, గొప్ప అప్రిసియేషన్స్ ఉంటాయి, మర్చిపోలేని ఊహించని అభినందనలు ఉంటాయి. అలాంటివి ఏమైనా అంటే ఒక కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి. ఒకళ్ళు ఒక రికార్డింగ్కి పిలిచి మళ్ళీ నెక్స్ట్ రికార్డింగ్లో నేను లేకుండా కాకుండా మళ్ళీ నన్నే పిలిచి కంపల్సరీగా మాధవి ఉండాలి, మాధవి వాయిసే కావాలి అనే మ్యూజిక్ డైరెక్టర్ గురురాజ్ గారు. ఆయన పిలిచిన ప్రతిసారి నాకు కొంచెం గర్వంగానే ఉంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వేరియేషన్ ఆఫ్ సాంగ్స్ కూడా ఆయన నా చేత చాలా పాడించారు. అవన్నీ రిలీజ్ సుప్రీంలో ఆడియో రిలీజ్ అయ్యేవి అవన్నీ. ఓకే, మరి సుప్రీంలో రిలీజ్ అవటం అంటే అది గ్రేటే కదా. అప్పట్లో ఉండేవి, చాలా ఫేమస్ ఉన్నాయి కొన్ని, మనకి ఇప్పుడు గుర్తులేవు కానీ నాకు ఆయన పాడించడం నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్గా ఫీల్ అవుతాను. ఓకే, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ విడిగా వింటారు కదా, విడిగా ఎప్పుడన్నా విన్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ పాట, చాలా బాగా పాడావు అన్నప్పుడు చాలామంది అండి చెప్తున్నా. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు మాధవి చాలా బాగా పాడింది, ఈ పాట మాధవి అంటే హుషారుగా ఉండాలంటే కొన్ని పాటలు మాధవి ఇందాక పాడినట్టు, లేకపోతే అంటారు. ఇప్పుడు హుషారు పాటలు అంటే జిక్కి గారిది జనరల్గా ఒక టిపికల్ అదో డిఫరెంట్ వాయిస్ అంటారు, అది టిపికల్గా కూడా ఫీల్ అవుతారు సింగర్స్. దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ వాయిస్ని ప్రజెంట్ చేయాలన్నా కూడా ఇదిగా ఫీల్ అవుతారు. మీరైతే మీరు ఈ క్వశ్చన్ వేశారు కదా, అంటే డిఫరెంట్ వాయిసెస్ మనం ఎలా పాడతాము అన్నది. నేను చిన్నప్పుడు పెద్ద కోతిని యాక్చువల్గా, చాలా పెద్ద కోతిని, చాలా మిమిక్రీలు చేసేదాన్ని చిన్నప్పుడు. సో ఆ వాయిస్ నాకు ఆటోమేటిక్గా నాకు అలా పాడాలనిపిస్తుందండి. అంటే ఆవిడ వాయిస్లో నేను పాడానని కాదు, బట్ పాడినప్పుడు కొంచెం కొద్దిగా మాడ్యులేట్ చేసి పాడతాం. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసునే మరపించు, గానం మనసునే మరపించు. మన సంగీతంలో కానివ్వండి, పాటల్లోకి, అది సినీ నేపథ్య గానమైనా సరే లేదా స్టేజ్ షోస్ అయినా సరే, ఈ మధ్య ఆల్బమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ ఆల్బమ్స్ అయినా కూడా వీటిని ఫ్యూజన్స్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు మళ్ళీ చక్రం వెనక్కి తిరుగుతుందా అనిపిస్తుంది. పాశ్చాత్య గీతాలు ఆ వెస్ట్రన్ దీనిది పోయి మన వైపుకి ఇష్టపడుతున్నారా ఈ జనరేషన్ అని అనిపిస్తుంది. డెఫినెట్గా. సో అలా క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ ఏదన్నా మీకు ఇష్టమైంది ఉందా? ఇప్పుడు ఈ జనరేషన్కి మీరు పరిచయం చెయ్యాలి అని అనుకుంటే. చాలా టఫ్ సాంగ్స్ ఉండేవండి లైట్ మ్యూజిక్లో కూడా. నాకు కొత్తలో నేను నా కెరియర్ కొత్తల్లో విన్న పాట, చాలా ఇష్టం నాకు ఈ పాట. బట్ ఎంతవరకు పాడతాను, ఎందుకంటే క్లాసికల్ బేస్ ఉంది కాబట్టి ఎంతవరకు పాడతానో అది ఒకసారి చూద్దాం. ఓకే. ఏ రాగమైనా వైభోగమే, ఏ రాగమైనా వైభోగమే, అది వాణి వీణా నాదమే అనురాగమే, గళసీమలో పల్లవించే మంగళనాద
అనిపించు మోహనమై నటించు కళ్యాణిగా కనిపించు మోహనమై నటించు హంసానందిని అనిపించు చక్రవాకమై విహరించు భూపాలమై మేలు కొలుపు దీపముగా వెలుగు నిలుపు ఏ రాగమైనా వైభోగమే ఏ రాగమైనా వైభోగమే తాళం తప్పడు తాండవ శంభుడు ఆదిమనటుడానంద శుభాంగుడు తాళం తప్పడు తాండవ శంభుడు ఆదిమనటుడానంద శుభాంగుడు ఆది రూపకం ఖండ జ్ఞాపకం ఆది రూపకం ఖండ జ్ఞాపకం త్రిపుట త్రినేత్రం పశు చతురస్రం ఏదో రాగం ఈశ్వర ధ్యానం ఎదలో ధ్యానం ఈశ్వర గానం ఇది మహానంద ఘన రస ప్రవాహం ఏ రాగమైనా వైభోగమే ఏ రాగమైనా వైభోగమే స్వరమాధురిలో వేదములుగే పరంజ్యోతియే స్వరమై సాగే సర్వం నాదాధీనం ఈ సకలం రాగానందం సర్వం నాదాధీనం ఈ సకలం రాగానందం జన్మమే తరింప స్వర్గమే ఫలింప జన్మమే తరింప స్వర్గమే ఫలింప ఎదతరచి మై మరచి ఆలపించే ఏ రాగమైనా వైభోగమే అది వాణి వీణా నాదమే అనురాగమే గళసీమలో పల్లవించే మంగళనాదమై పరవశించే మంగళనాదమై పరిమళించే మీ జీవితం కూడా ఇంతే ఇదిగా పరిమళించాలని కోరుకుంటున్నాను మాధవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. మీరు చాలా మంచి దీంతో వెళ్తూ మంచి విజయాలు అంటే నదిలా సాగే ఇలా మీ జీవితాన్ని మలుచుకుంటూ ఒక స్థాయికి మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటూ రావడం అందరికీ స్ఫూర్తిదాయకం అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రూప గారు.